అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా అగ్నిమాపక శాఖ అధికారులకు ముందు చూపు కొరవడుతోంది. రోజు ఎక్కడో ఒక చోట నిప్పంటుకొని ఇంట్లో షాపుల్లో సామాగ్రి అగ్నికి ఆహుతవుతున్నాయి. కళ్ల ముందే ఆస్తులు కాలి బూడిదవుతున్నాయి. అగ్నిమాపక శాఖల సిబ్బంది మంటలు చల్లార్చేందుకు నీటి కొరత, వాహనాల దూరం ఉండడంతో సకాలంలో చేరుకోలేకపోతున్నారు. ప్రమాద స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అగ్ని ప్రమాదాలపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 ఫైర్ స్టేషన్లున్నాయి. ఇందులో 2 ఫైర్ అవుట్ పోస్టులున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం వరంగల్ జిల్లాలో 6 జిల్లాలు ఏర్పాటు చేసింది. అగ్ని ప్రమాదాల నివారణ కోసం 2 కొత్త అగ్నిమాపక ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన భూపాలపల్లి జిల్లా పరిధిలో 100 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న గ్రామాలున్నాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు స్పాట్ కు ఫైర్ ఇంజన్ చేరుకునే వరకే నష్టం జరిగిపోతుందని బాధితులు వాపోతున్నారు. అంతేకాక వాటర్ కొరత కారణంగా అందుబాటులో వాహనాలున్నా మంటలు ఆర్పలేకపోతున్నామని ఫైర్ స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో హన్మకొండ, వరంగల్, కాజీపేట పరిధిలో 4 ఫైర్ స్టేషన్లున్నాయి. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రమాదాలు జరిగిన చోటికి వాహనాలు చేరుకోలేకపోతున్నారు. ఇటీవల కిలా వరంగల్లో ఫర్నిచర్ షాప్లో మంటలు అంటుకున్నాయని ఫైర్ స్టేషన్కు సమాచారం వచ్చింది. అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకునేలోపు షాపు కాలి బూడిదైంది. సరిపడా నీళ్లు లేకపోవడంతో మంటలు ఆర్పలేకపోయారు సిబ్బంది. ఎండాకాలం వచ్చేసరికి మొన్న వరంగల్లో ఫైర్ అయింది. కానీ దాని దగ్గర లేకపోయేసరికి సిబ్బంది కొరత ఉండి ఫైర్ అయ్యి మొత్తం కాలిపోయినాయి. కానీ గవర్నమెంట్ దానికి స్పందించి తొందరగా సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకొని జనానికి ఇబ్బంది లేకుండా చేస్తే మీ అందరం సంతోషం ఉంటాం. మన ఉమ్మడి జిల్లా లోపల దాదాపు ఇంకా చాలా అవసరం ఉన్నాయి. ఇప్పుడు ఒక ములుగు ఉన్నది, ములుగులో ఉన్నది. దాని తర్వాత మా ప్లేస్లో మల్లంపల్లి ఉంటుంది, మల్లంపల్లి లేదు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ప్లస్ మహబాద్ ఉంది, దాని తర్వాత కే సముద్రంలో అనేది లేదు. ఇట్లా కొన్ని ప్లేస్లలో ఇంపార్టెంట్ ప్లేస్లలో పెట్టలేకపోవడం వల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రమాదం జరిగితే ఎటు వెళ్లాలన్నా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలు ఆర్పేసేందుకు కనీసం 3-4 గంటలు పడుతుందని అంటున్నారు. అందుకనే ములుగు, ఏటూరు, నాగారం, తాడ్వాయిలో ఒక ఫైర్ స్టేషన్ చేయాలని అప్పట్లో ప్రభుత్వంకు అధికారులు వినతి పత్రం అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో కూడా ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్పడానికి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఫైర్ స్టేషన్లు తక్కువగా ఉండటం, ఫైర్ స్టేషన్లు ఉన్నా కూడా ఉన్న స్టేషన్లలో సిబ్బంది తక్కువగా ఉండటం, సిబ్బంది తక్కువగా ఉంటే నీళ్లు కూడా టైంకు అందుబాటులోకి దొరకపోవడం, ఇవన్నీ కారణాల రీత్యా ఈ ప్రమాదాలని అరికట్టడంలో నివారణ చర్యలు జరగట్లేదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి జిల్లాలో త్వరితగతిన వీలైనన్ని ఎక్కువ ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఫైర్ సిబ్బంది. మరోవైపు ప్రమాదాలు జరిగితే తమకు సమాచారం అందించాలని కోరుతున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 ఫైర్ స్టేషన్లు ఉండటం, పరిధి పెద్దగా ఉండటం వల్ల ఇబ్బందిగా మారిందన్నారు. అయినప్పటికీ తమకు సమాచారం అందిస్తే వీలైనంత త్వరగా స్పాట్కు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మేము మాకున్న 9 మండలాలలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా ఇమీడియట్గా మా ఫోన్ నెంబర్, మా ఫైర్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712699304, ఫైర్ ఆఫీసర్ గారిది 8712699305. ఈ 2 మొబైల్ నెంబర్స్కు ఎటువంటి కాల్స్ మాకు అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తే ఇమీడియట్గా వితిన్ 1 మినిట్లో మేము టర్న్అవుట్ అయ్యి ఆ అగ్ని ప్రమాదాన్ని ఫర్నిష్ చేసేసి మేము రిటర్న్ రాగలుగుతాం. అలాగే అగ్ని ప్రమాదాలు కాకుండా ఈ మధ్యలో మనకు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కూడా మనం వెళుతున్నాము. ఇప్పుడు కాకతీయ కెనాల్ ఉంది, అందులో పడినప్పుడు కూడా మన వాళ్ళు పోయి రెస్క్యూ చేసి వారితో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మేము కూడా వారిని రెస్క్యూ చేసి బయటికి తీసుకురావడం జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలు జరిగితే సమాచారం అందిన వెంటనే స్పందించి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.